అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? సో ఇది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ ప్రివ్యూ అనే బదులు టార్గెట్ 2-0 అని అనుకుంటే బెటర్ ఏమో. అనొచ్చు. ఎందుకంటే 2-0కి మనం 1-0 అన్నా, 1-1 అన్నా, 0-2 అన్నా, ఏదన్నా తక్కువే. 2-0 కొట్టాలంతే. ఉమ్. అదనమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మన ప్రీవియస్ టెస్ట్. మనం చూసుకున్నట్టయితే వెస్టిండీస్ తోటి అది ఉమ్. ఎవరు కూడా కన్సిడర్ చేయరు. ఈవెన్ వెస్టిండీస్ వాళ్ళు కూడా కన్సిడర్ చేయలేరు అనుకుంటున్నా నేను. ఉమ్. సో సౌత్ ఆఫ్రికా ఎట్లా ఛాలెంజ్ ఇసరబోతుంది ఇండియాకి? అంటే అంటే హౌ కెన్ ఇట్ బి బెటర్ దెన్ ద వెస్టిండీస్? హౌ కెన్ ఇట్ బి బెటర్ దెన్ ద ప్రీవియస్ టీమ్స్? ఎవరు చెప్తారు? విశాల్ బ్రో చెప్పండి. అట్లీస్ట్ ఈ డిఫరెన్స్ ఎట్లుంటది అంటే ఇన్ ద ప్లేయర్స్ ఇట్ సెల్ఫ్ కదా. ద థింగ్స్ దట్ టాకింగ్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ ఆర్ వాట్ ఎవర్. వెస్ట్ ఇండీస్ వచ్చి మేము ఛాలెంజ్ చేస్తాం ఇండియాని, మేము ఏదో నేర్చుకొని వెళ్తాం, మాదో యంగ్ టీమ్ అని స్టార్ట్ చేస్తారు ఆన్ నెగిటివ్ నోట్. సౌత్ ఆఫ్రికా ఇస్ లైక్ ఓకే, వీఆర్ ఎక్సైటెడ్ టు విన్ అ మ్యాచ్ హియర్. మేము ఇండియాని ఓడిస్తాం అనుకుంటున్నాం. వీ హ్యావ్ అ ప్లాన్ ఫర్ ఇట్. దే థింక్ దే హ్యావ్ అ ప్లాన్ టు విన్ అగేన్స్ట్ ఇండియా అండ్ దే ఆర్ లుకింగ్. సో ఆన్ దట్ పాజిటివ్ note, they are starting it, and they also have a decent reputation. Whether like South Africa is not a smaller team, like Sena country and so yeah, somehow it's not a small thing. The only thing we are still not considering them like two matches ఉన్నాయి. First of all, it's not like 3 or 5 huge series. England and Australia కాదు, they are no longer that right now. But I hope they are coming back there. And on the different note, they are well prepared. Nailji, they have decent spinners. Keshav Maharaj Gani, Subran and మన ఇండియా. I was following the Australia, India A and South Africa test కూడా follow అవుతున్నా. So they are doing good, and they also sent one or two of their batsmen who are going to play here, like Temba Bavuma ఆడిండు South Africa A matches. So they are preparing for it. So on the preparation note and their planning and their thought process, they are doing better than West Indies at least. ఎస్, అగ్రీ టు దట్. అండ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అంటే లాస్ట్ 2019 సిరీస్ గుర్తొస్తుంది నాకు. ఇట్స్ వన్ ఆఫ్ ద మెమొరబుల్. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ, అండ్ మయాంక్ అగర్వాల్, లైక్ ఐ రిమెంబర్ కోహ్లీ టూ అని చెప్పి సిగ్నల్ చేస్తుంటాడు. ఇట్ వాజ్ వెరీ మెమొరబుల్ సిరీస్. సో ఆ సిరీస్ తర్వాత ఐఎమ్ ష్యూర్ సౌత్ ఆఫ్రికా విల్ కమ్ బ్యాక్ వెల్ ప్రిపేర్డ్ యాజ్ యూ అంటే సెడ్. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇండియా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి, ఇండియన్ టీం ఇప్పుడున్న సిచ్యువేషన్ కి దట్ షుడెంట్ బాదర్ అని నేను అనుకుంటున్నా. వాట్ ఈస్ సే అభినవ్? ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా తోటి ఏ సిరీస్ ఉన్నా కూడా సిరీస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే అవుతుంది. బికాస్ దే ఆర్ అండర్ డాగ్స్ అండ్ దే ప్లే లైక్ అండర్ డాగ్స్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ ఇప్పుడు నో బడీ ఇన్ ద హోల్ వరల్డ్ ఎక్స్పెక్టెడ్ షమ్జీ టు టేక్ 10 వికెట్ హాల్ అగేన్స్ట్ ఇండియా. ఒకటే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసుకోవడం షమ్జీని సౌత్ లేదు ఆఫ్రికా. అది అజాజ్ పటేల్, న్యూజిలాండ్ అజాజ్ అజాజ్ పటేల్. పటేల్, అజాజ్ పటేల్ తీసాడా, న్యూజిలాండ్ షమ్జీ తీసాడా? అజాస్ పటేల్. అజాజ్ అజాజ్ పటేల్. 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 అజాజ్ పటేల్ Yes. కాదు. ఇప్పుడు ఈ మధ్య న్యూజిలాండ్ ఆ పార్టీ న్యూజిలాండ్ జాయిన్ న్యూజిలాండ్ అవుతున్నాం. ఏ పార్టీ? Ajay Patel తీసుకుంది 10 for కానీ ఇంకో విషయం గుర్తుపెట్టుకొని, ఆ పోనీ ఆన్ ది కాంట్రరీ సైడ్ రబాడా కానీ నోకియా కానీ వీళ్ళందరూ వచ్చి ఇండియాలో పర్ఫామ్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. కాంట్రరీ టు అంటే కరెక్షన్ టు మై పాయింట్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ సౌత్ ఆఫ్రికన్స్ కెన్ డూ ఇన్ ఇండియా. ఏబీ డేవిలియర్స్ దగ్గర నుంచి బ్యాటింగ్ దగ్గర ఎవరైనా సరే, బ్యాటింగ్ యూనిట్ కానీ ఎవరైనా సరే, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇండియాకి వచ్చిన వెంటనే వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ అవుతారు. Is it because of IPL or is it because of preparation? It is a different ball game. But yes, they adapt to the situation and the conditions way better, and they are very fighting spirited guys. They will go. ఇప్పుడు Correct. మనం ఎట్లయితే మిషన్ 2-0 అని అన్నామో 100% ఛాన్స్ వాళ్ళు ఇప్పుడే ఒక వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచేసి వచ్చారు. వాళ్ళు ఫుల్ స్పిరిటెడ్ తో ఉంటారు. వాళ్ళు 2-0 అని అనుకొని వస్తారు. ఒక ఛాలెంజ్ ఉంది, అవును, నేను అదే చెప్తున్నా. షూర్ షాట్ మైండ్ తో అదే చెప్తున్నా. 2 పాయింట్స్ కొట్టాలి కదా అని అనుకుంటారు. ఓ అట్లంటున్నా? వాళ్ళు కూడా వీళ్ళు 2-0 తో గెలుస్తారు అని మైండ్ సెట్ తో వస్తారేమో అని నేను లేదు, వాళ్ళు కూడా మేం గెలుస్తాం 2-0 తోటి, సౌత్ ఆఫ్రికా విల్ ఆల్సో విన్ అన్నట్టు అనుకొని వస్తారు అని అంటున్నా.
వాళ్ళు సో ఏంది, వాళ్ళు వచ్చి దిగిరగానే ఇండియాకి ఎట్లయినా 2 ఇచ్చేసి పోతామని అయితే అనుకోరు కదా. ఏ టీం అనుకోదు, అది వేరే విషయం. అంటిల్ అన్లెస్ ఇట్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా వెస్ట్ ఇండీస్ బయటకు చెప్పుకొని అన్న 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 2 విక్టరీలు ఏదో 2 సెంచరీలు కొట్టుకో అన్న, పైసలు పంపి అన్న అన్నట్లయితే ఉండరు. సో కరెక్ట్. గట్టి ఫైటింగ్ స్పిరిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నువ్వు 2019 టెస్ట్ సిరీస్ అనే కాదు, నాకు 2009 or 10 ఆ టైం నుంచి ఏ సిరీస్ గుర్తున్న సౌత్ ఆఫ్రికాతోని, ఇట్ హాజ్ ఆల్వేస్ బీన్ ఇంట్రెస్టింగ్. డౌన్ టు ద వైర్ వెళ్ళేది, కూర్చొని అసలు సడన్ గా సర్ప్రైజ్ ఇన్నింగ్స్లో వచ్చేది. సౌత్ ఆఫ్రికాలో తీసుకొచ్చి యూసఫ్ పఠాన్ సెంచరీ కొట్టాడు, 8 6 8 4 మన అంత పెద్ద గ్రౌండ్ అది. నాకు జహీర్ ఖాన్ ఒక ఆల్మోస్ట్ 50 వరకు, యూసఫ్ పఠాన్ జహీర్ ఖాన్ కాంబినేషన్ లో తగిలేసి యూ అవును. కెనాట్ జస్ట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాళ్ళ దగ్గర. సో ఐ అగ్రీడ్. హోప్ దిస్ ఈ 2 మ్యాచ్లు అయినా సరే కొంచెం ఫన్ ఫీల్డ్ గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఐ వోంట్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎస్. ఈజీ థింగ్ ఫర్ అస్ ఫర్ షూర్. ఇట్ వోంట్ బి అ ప్రాబ్లం అని అయితే నేను అనుకోను. అగ్రీడ్. ఓకే. I want to talk about an interesting and important thing, especially for us. స్క్వాడ్ ఇప్పుడే, ఐ మీన్, ఈ రోజే అప్డేట్ అయింది. లేటెస్ట్ థింగ్ ఇస్ దట్ నితీష్ రెడ్డి ఈజ్ ఎక్స్క్లూడెడ్ అవుట్ ఆఫ్ ది స్క్వాడ్. నితీష్ The రెడ్డిని only the రిలీజ్ చేశారు. దే ఆర్ అలౌవింగ్ హిమ్ టు ప్లే డొమెస్టిక్ లీగ్ అండ్ స్క్వాడ్ అయితే అప్డేట్ అయింది. సో మనం వాట్, రిజుల్ బ్రో, యూ కెన్ ఆన్సర్ దిస్, లైక్ వాట్ ఈస్ నితీష్ రెడ్డిస్ ఫ్యూచర్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ క్రికెట్ టీమ్? See, he was always going to be in the team for the overseas conditions itself. Like, even when he was included in the West Indies Test match, they said that we want a player, Nitish Kumar Reddy, because we just don't want to limit to overseas. We want to keep him match fit, ready, and play in the subcontinent conditions. His skill set was always for the overseas. His injuries and other things have not made things easy for him. I think it's the right thing that he plays in the Ranjis and comes back. The way they utilized him with his bowling, they did not completely utilize him as well. And if you're looking as a only as a batsman, I think Dhruv Jurel, in the kind of form he is in, he definitely deserves a chance ahead of Nitish Kumar Reddy currently. So yes, he would be a good prospect for overseas. Definitely, you can. He will be part of the squad whenever we travel to England, any of the foreign countries, like Sena countries. He will definitely be part of the squad and play a crucial role there. But for now, he going back to Ranji is good. సో ఓకే, రాజేష్, జస్ట్ లెట్ మీ నో, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ ని ఎక్స్క్లూడ్ చేసి, లైక్ వీఆర్ లూజింగ్ అన్ ఆల్రౌండర్. Do you think will it affect Indian cricket team or will it affect Nitish Kumar Reddy personally? Like, what angle you see? ఓకే, సో ఇట్స్ సింపుల్. లైక్ ఇండియాలో ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అంటే ఒక సేమ్ ఆల్రౌండర్ అవసరం లేదు. ఎక్స్ట్రా ఫ్యాక్టర్. వి అటాక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మోర్ ఆఫన్ ఈ కోచెస్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ బి లైక్ we have to adapt to the pitches and we have to use more of a spinners. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఐఎమ్ గ్యారంటీ దట్ హీ మైట్ నాట్ ఈవెన్ ప్లే దట్, ఈవెన్ ఇఫ్ బీ ఇన్ స్క్వాడ్ he will miss out to both the test matches most probably because of his and I'm not criticizing him, but it's a plus point whether, and he has to improve a lot of like ఒక బౌలింగ్ లో కానీ ఆ బ్యాటింగ్ లో కానీ దెర్ ఇస్ అ రూమ్ ఫార్ ఇంప్రూవ్మెంట్. అందుకోసమే వాళ్ళు పక్కన పెట్టరు. అంతే కానీ ఇట్స్ నాట్ అన్ ఇంజురీ ఫ్యాక్టర్ కానీ లైక్ టు క్రిటిసైజ్ హిమ్ ఆర్ నువ్వు వెళ్ళి మళ్ళీ డొమెస్టిక్ ఆడుకో దాని తర్వాత నీ పర్ఫార్మెన్స్ బట్టి మేము తీసుకుంటాం అనేది ఏం కాదు. జస్ట్ దే ఆర్ ఈజింగ్ హిమ్ సో దట్ హీ కెన్ ప్రిపేర్ వెల్ ఫర్ అదర్ స్టోర్స్ అండ్ ఆల్. అది పర్ఫెక్ట్. దీనికి ఒక అడిషనల్ పాయింట్, రాహుల్ యూ కెన్ ఆన్సర్ దిస్. ఇక్కడ ఇండియన్ టీంలో అంటే నితీష్ రెడ్డికి 100% స్పాట్ ఉంటది లేదు అనేది గ్యారంటీ లేదు. వేరాజ్ డొమెస్టిక్ వెళ్తే 100% స్పాట్ ఉంటది అంటే ఎక్కువ గేమ్ టైం అనేది వస్తుంది. వాట్ ఆర్ యూ ఇంక్లైన్డ్ ఫర్? ఇది బెటరా, ఇది బెటరా? 50-50గా ఉండి యాక్చువల్లీ ఇండియా ఇప్పుడు ఉండడం బెటరా ఆర్ ఎల్స్? ఇండియా ఏకి యాక్చువల్ గా అదేంటి ఇండియాకి ఏ టీమ్ కి ఆడమని పంపించినట్టున్నారు. యాక్చువల్లీ రంజీ కాదు యాక్చువల్ గా. లేదు, డొమెస్టిక్.
డొమెస్టిక్ ఏనా? ఓకే. I mean, సో I heard డెఫినెట్ that గా one as well. Sorry to He has interrupt. added ఇండియా ఏ India 8. అనుకుంటా. India A under Tilak యాక్చువల్లీ Verma, ఓన్లీ South అది కూడా Africa ఓన్లీ one days ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ ఒకటే పంపించారు. కరెక్ట్. సెకండ్ టెస్ట్ కి హిల్ బి బ్యాక్. సో మేబీ ఓకే. హీ స్టిల్ ఇన్ కంటెన్షన్ ఫర్ దిస్ స్క్వాడ్, ఇన్ ద స్క్వాడ్ యాక్చువల్లీ. సో Yeah. లాంగ్ టర్మ్ అసెట్ కింద చూస్తారు. Don't know why they have actually sent him to in only for the first test, but yeah, he'll be back That soon and so the definitely reason into they the plan. gave only for first test is like in South Africa to 3 one days ఉన్నాయి. India A versus South Africa A starting tonight for me. Like ఇవాళే ఉంది. Tilak Verma is the captain there, and they have sent Nitish Reddy to there to play some one day games because మనం Nitish Reddy T20 లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కానీ టెస్ట్ లో ఒక సెంచరీ ఉంది. బట్ యాజ్ అన్ ఆల్రౌండర్ వన్ డే లో కూడా ఆడాలి అని అనుకుంటున్నాం కాబట్టి వన్ డే లో ఇంకా ఆడలేదు తను ఇంకా అంతా. వన్ డే లో లైక్ ప్రాపర్ 8 hours or 6 hours bowling and middle order లో ఒక బ్యాటింగ్. End of the day, we want him to become a good backup for Hardik Pandya or even play together. Both of them can play together అని మాట్లాడుతున్నారు అందరు. నెక్స్ట్ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది మనకి, ఐసీసీ వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్. అండ్ మనకి టెస్ట్ కూడా మనకి ఓవర్సీస్ టెస్ట్ లో వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ హిమ్ దేర్ రైట్ నో టు బి అ సీమింగ్ ఆల్రౌండర్. సో వన్ డేలో ఆడాలి అని దే థాట్ లైక్ ఓకే ఇండియాలో వీ కెన్ ప్లే ధ్రువ్ జురేల్. హీ హాస్ 3 centuries ఇన్ దట్ రీసెంట్ టెస్ట్ మ్యాచెస్ అగేన్స్ సౌత్ ఆఫ్రికా ఏ. ఒకటే మ్యాచ్ లో 2 సెంచరీలు, ఫస్ట్ మ్యాచ్ లో 1 సెంచరీ. హీ వాస్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ హీ వాస్ ఆల్సో ద క్యాప్టెన్ దేర్ అండ్ హీ వాస్ డూయింగ్ వెరీ గుడ్. పంత్ క్యాప్టెన్ యాక్చువల్లీ, పంత్ క్యాప్టెన్ ఫస్ట్ మ్యాచ్ లో వీడు ఉన్నాడు అనుకుంటా, బట్ హీ డిడ్ రియలీ గుడ్. సో ధ్రువ్ జురేల్ యాజ్ అ బ్యాట్స్మెన్ వీ హావ్ ఇనఫ్ ఆల్రౌండర్స్ ఆల్రెడీ. మనకు ఆల్ ద స్పిన్నర్స్ ఆర్ ఆల్రౌండర్స్. వాషింగ్టన్ సుందర్, జడేజా, ఒకవేళ అక్షర్ ఆల్రౌండర్ ఆడేస్తాడు అండ్ దట్స్ గుడ్. అండ్ Yeah. అగేన్స్ట్ బౌలింగ్ యూనిట్ లైక్ సౌత్ ఆఫ్రికా వీ నీడ్ ప్రాపర్ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ, who is in form, Okay. who is in touch, and who has some runs. More solid order కావాలి. We cannot. West Indies was clearly an experiment. వెస్ట్ ఇండీస్ టీమ్ మీద వీళ్ళ మీద ఎవరైనా ఒకటే అన్నట్టుగానే ఉంది అది కైండ్ ఆఫ్. సో వి జస్ట్ ట్రైడ్ హిమ్ దేర్. వి నో వాట్ ఈస్ అవర్ బెటర్ లైనప్ అండ్ ఐఎమ్ అ బిగ్ ప్రమోటర్ ఆఫ్ ధ్రువ్ జురేల్ యాజ్ అ బ్యాట్స్మెన్, యాజ్ అ ప్రాపర్ బ్యాట్స్మెన్. He has a huge Perfect. talent and as a batsman ఆడాలి. Yeah, coming back to Nitish Reddy, he went to India A series and 3 వన్ డేలు అయిపోయేసరికి సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దెన్ దట్స్ వై హీస్ ఓన్లీ డ్రాప్ ఫ్రమ్ ద ఫస్ట్ టెస్ట్, నాట్ బోత్. So Rohit and Snehit, ఇద్దట్లో ఎవరో ఒకరు కెన్ ఆన్సర్ దిస్. లైక్ యు ఆర్ సీయింగ్ దిస్ నితీష్ రెడ్డి ఆస్పెక్ట్ ఏదైతుందో, సో దే ఆర్ సీయింగ్ హిమ్ మోర్, అంటే టెస్ట్ లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో వన్ డే సైడ్ ఇంక్లైన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. లైక్ హార్దిక్ పాండ్యా కంపానియన్ గా కానీ ఆర్ హార్దిక్ పాండ్యా రిప్లేస్మెంట్ గా కానీ. ఎందుకంటే ఇద్దరు కూడా కొంచెం ఇంజురీ ప్రోనే. నువ్వు ఇంజురీ అయినప్పుడు నేను ఆడతా, నేను ఇంజురీ అయినప్పుడు నువ్వు ఆడతా అన్నట్టు. సో మనం నితీష్ రెడ్డిని ఎక్కువ వన్ డే లో కూడా చూడబోతున్నాము. సో హౌ ఆర్ యూ గైస్ సీయింగ్ దిస్? ఇప్పుడు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియా ఏ ఆడితే ప్రాక్టీస్ అవుతుంది, ఫామ్లోకి వస్తాడు. నెక్స్ట్ ఓడిఐ సిరీస్ ఇంపార్టెంట్. టెస్ట్ ప్లేస్ కన్ఫర్మ్ కాదు, 50-50 ఛాన్సెస్. సో నువ్వు ఓడిఐకి ప్రిపేర్ అవ్వన్నట్టు అట్లా వాళ్ళని అడిగేస్తున్నారు. అండ్ ఓడిఐ స్క్వాడ్లో కూడా నెక్స్ట్ ఒక 7-8 ఇయర్స్కి ఒక స్పాట్ ఉంది నితీష్ కుమార్ రెడ్డికి, ఒక ఆల్రౌండర్ మిడిల్ ఆర్డర్ కరెక్ట్. బ్యాట్స్మెన్. సో దే ఆర్ బిల్డింగ్ హిమ్ లైక్ దట్. సో అంతే. పర్ఫెక్ట్. సో ఇప్పుడు చలో, we really hope that Nitish Kumar Reddy has a good and bright future for this Indian team. అండ్ ఇప్పుడు మన అప్డేటెడ్ ఇండియన్ స్క్వాడ్ లోకి వెళ్ళిపోదాం. నేను జస్ట్ రీడౌట్ చేస్తా, లేదంటే అభినవ్ బ్రో యూ హ్యావ్ ఎనీ స్లైడ్? ఒక్క నిమిషం, I'll just రిలీజ్ get the చేస్తారా? slide. కొత్తది అంటే అప్డేటెడ్ క్రిస్ లేదు. లో వీ ఇప్పుడు కెన్ సీ ద స్క్వాడ్ అండ్ అంటే ఇండియా మనోడు లేడు, Yeah, నితీష్ కుమార్ రెడ్డి లేడని అప్డేటెడ్ అంటే అని పంపలేదు. జస్ట్ దే టోల్డ్ నితీష్ ఇస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా ఏ అండ్ అక్కడ అప్డేట్ అయింది. స్కెడ్ ఇంకో ఆయన పేరు అప్డేట్ నితీష్ పేరు చేయలేదు. అక్కడ ఉంది. ఓకే, జస్ట్ సెకండ్. మళ్ళీ మనది ప్లేయర్ ఇంకో కూడా యాడ్ సరి చేయలేదు వాడు ఎక్స్ట్రా సేమ్ I'll స్క్వాడ్. just update సారీ షేర్. ఒక్క నిమిషం. ఎస్ ప్లేస్. లేదు లేదు లేదు, నాదే నెట్ actually. వాళ్ళ క్యాప్టెన్ ఎవరు తెలుసా? సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ ఎవరో తెలుసా ఇప్పుడు? ఎవరు? కింగ్ టెంబా బౌమా ఈస్ బ్యాక్. ఓకే చలో, లెట్స్ view this. And I somehow like this opening about Jaiswal and KL Rahul. Like the ఏమంటారు, ఫైర్ అండ్ వాటర్ కాంబో లాగా అనిపిస్తుంది.
Uh, Okay, Ice This and is a very I important s- series for Sai Sudarshan. That's the only thing I'm seeing at right correct. ఎగ్జాక్ట్లీ. now. Okay, so నాకు అదొకటే కనపడుతుంది. we'll try to form the playing 11. Jaiswal and KL Rahul opening. Number 3, Sudarshan or DDP? Sudarshan. Sudarshan, uh, let's start with Sudarshan Sudarshan. straight. Shubman Okay, Shubman Gill okay, ఒకడు ఉన్నాడు. okay. శుభ్మన్ Number గిల్ 3, 2 డౌన్. Good on, okay. ఎందుకురా రాహుల్ అలా చేస్తావు? Okay. ఓకే, నంబర్ 3 సుదర్శన్, నంబర్ 4 శుభ్మన్ గిల్, నంబర్ 5 Pant. రిషబ్, జురేల్, జడేజా. 5, 6, 7 పర్ఫెక్ట్. వాళ్ళు Mostly మారుతారు 100%. వాళ్ళు సిచ్యువేషన్ అకార్డింగ్లీ మారుతారు. 5, 6, 7 అండ్ 8 విల్ బి అక్సర్, ఎందుకంటే ఇండియన్ కండిషన్స్ కాబట్టి వి నీడ్ అన్ ఎక్స్ట్రా స్పిన్నర్. జడేజా, Sundar also. అక్సర్ ఆర్ వాషి సుందర్ అని నేను అనుకుంటున్నా. అదే వాషి అదే వాషి జడేజా ఆడతాడు నుంచి మోస్ట్లీ. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ కన్సిడర్ స్పిన్నర్స్ చేయరు. కదా. నేను So, పర్సనల్ అక్సర్ ఆన్ పర్సనల్ నోట్ యా ఐ వుడ్ చూస్ ఇన్ టు గెట్, అంటే కుల్దీప్ యాదవ్ వస్తే బెటర్ ఒక ఎడిషనల్ స్పిన్నర్ కానీ మెయిన్ ఫ్రంట్ స్పిన్నర్ గా చూస్ ఇన్ అక్సర్, జడేజా అండ్ మనోడు అని అనుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద ప్రపోర్షనేట్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా, అది ఫస్ట్ ఆలోచిద్దాం. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, ఇన్క్లినేషన్ వాషి వైపు వెళ్ళిపోద్ది అక్సర్ పైన నుంచి. ఆర్ ప్రాబ్లీ దిల్ కరెక్ట్. గో ఫర్ జడేజా, అక్సర్ అండ్ వాషి అండ్ దిల్ పుట్ బిసైడ్ కుల్దీప్. ఇది గంభీర్ మైండ్ సెట్ ఇది. నేను గంభీర్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చెయ్యడు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే కుల్దీప్ మ్యాండేటరీ ఉంటాడు. ఇట్ విల్ బి జడేజా ఫర్ షూర్. ఇట్ విల్ బి ఈదర్ సుందర్ ఆర్ అక్సర్. అండ్ ఇంకోటి పేసర్స్ ని ఎక్స్పెరిమెంట్ చేయడు, ఈ ఆకాష్ దీప్ అదంతా కాదు, ఓన్లీ బూమ్రా అండ్ సిరాజ్. నాకు వన్ ఆఫ్ ద టెస్ట్ బుమ్రా కూర్చుంటాడు, ఆకాశ్ దీప్ వస్తాడని కూడా స్ట్రాంగ్ హించ్ ఉంది. కానీ ఫస్ట్ Workload మ్యాచ్ వర్క్లోడ్ మేనేజ్మెంట్. సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కూడా ఎవరు లేనట్టున్నారు యాక్చువల్లీ. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓన్లీ. సౌత్ Yeah. ఆఫ్రికా ఒక పాయింట్ వాళ్ళ లాస్ట్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏనా? కాదు పాకిస్తాన్ తోటి ఆడారు. పాకిస్తాన్ తోటి ఆడారు లాస్ట్. రాజేష్ యాక్చువల్గా స్పిన్నర్స్ ఏదో చాలా point ఉంది, అఖిలేష్. చాలా బాగా అదేంటి చేశారు. మేబీ ఆకాష్ దీప్ ఫస్ట్ మ్యాచ్ ఆడొచ్చు, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ కోల్కతా, వేర్ ఇస్ హోమ్ టౌన్. వాడు గంభీర్ గాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు, బుమ్రాకి ఇంకోటి రెస్ట్ ఇచ్చేసి వాడికి ఛాన్స్ ఇవ్వచ్చు అని ఆలోచించవచ్చు. మేబీ ఛాన్స్ అఖిలేష్, మనం we నాట్ cannot rule out that 100%, chance 50-50. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్, కానీ గంభీర్ అక్కడ వి నెవర్ నో. There is one more thing. Actually, post the New Zealand series, right after our defeat, we will see the after effects actually in this series. So we did not see anything in the West Indies, but you look at the pitches, they will not be square turners now. For sure, it is going to be we will be inclined towards getting the flatter tracks, and the paces will play a role. It is not going to be a square turner for sure. ఓకే, అండ్ ఇఫ్ యు సీ సౌత్ ఆఫ్రికా స్క్వాడ్, దే హావ్ మోర్ స్పిన్నర్స్. ఈక్వలెంట్ గా ఉన్నారు స్పిన్నర్స్, ఈక్వలెంట్ గా ఉన్నారు పేసర్స్ తో. గుడ్ స్పిన్నర్స్ కూడా యాక్చువల్లీ. ఎస్, అది ఎక్స్పీరియన్స్ ఉంది బాగా ఇండియాలో వాళ్ళకి. అండ్ పాకిస్తాన్ సిరీస్ చూస్తున్నా నేను యాజ్ ఆఫ్ నౌ. దే ఓన్లీ యూజ్డ్ వన్ పేసర్ ఇన్ పాకిస్తాన్. దే యూజ్డ్ రబాడా అండ్ ముల్డర్ వాజ్ ఎనీవే బ్యాటింగ్ అట్ వన్ డౌన్ లో ఆడుతున్నాడు విఆర్ ముల్డర్. సో హీ వాజ్ ద ఓన్లీ పేసర్. And after that, they have Subrayan, Simon Harmer, Senuran Mutswamy, and Aiden Markram is also a very good bowler. World Test Championship లో కూడా స్టీవెన్ స్మిత్ కేశవ్ మహారాజ్ ఉన్నాడు. ఇప్పుడు మహారాజ్ యాడ్ అవుతాడు దాంట్లో. సో ఐ యాక్చువల్లీ ఇప్పుడు విశాల్ చెప్పిన పాయింట్ కి అగ్రీ విత్ రిజుల్, బికాస్ యునో ఈవెన్ దే హ్యావ్ గుడ్ స్పిన్నర్స్, ఇండియన్ ఆరిజిన్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి దే విల్ నాట్ గో ఫర్ ర్యాంక్ టర్నర్స్. సో దే ర్యాంక్ టర్నర్ పెడితే ఎయిడెన్ మార్క్రమ్ 5 తీస్తాడు మళ్ళా. We have ఇదే good జరిగింది. batsmen for that. Last time we did this, Joe Root came and took 5 for 5. So we are not doing that again. Even Glenn Phillips for taking 5 for. No more of that. yes. Do we Hopefully have not. players to play that spin? That is the main question. I would Dhruv argue is a very better. good. No. Dhruv Jurel is very good player of spin. I've seen that. He's a very risky భయ్యా, బాగా player ఎవరు తీసుకొస్తాడు. స్పిన్ కరెక్ట్ గా ఆడారో మాట్లాడుకుందాం ఒక సెకండ్. బాగా ఆడతారు అనేది అందరూ అసెంట్ చేస్తాం, ఎవరు ఆడారో ఒక్క సెకండ్ ఆలోచించండి. శుభ్మన్ గిల్.
అంతే. ఫస్ట్ నేమ్ కెప్టెన్ ది పేరు ఫస్ట్ పెట్టేసి నేమ్ అంతే. Absolutely not. You give him pace conditions, you give him Australia, he'll do good. The ball starts spinning sideways. Anything, whatever does sideways, Tata. Shubman Gill is out. అంటే యాడింగ్ ఆన్ టు అన్నోస్ Spin. పాయింట్ జైస్వాల్ కెన్ ప్లే స్పిన్ బ్రిలియంట్లీ. వాడు దరిద్రం ఏంటంటే స్పిన్నర్ వచ్చే వరకు వాడు ఆగడు. Yeah. KL is patient. KL is patient. He'll wait for the bad ball. He's doing his job. Jaiswal is a very good player of spin. Sai Sudarshan, he has brilliant everything, but his results are average everything. Exactly. Nothing at the point. So I can't talk much about him because he hasn't shown it yet. Shubman Gill is absolutely bad. He can't play spin. Keeping out. అయితే Rishabh Pant will do good. రీసెంట్ అనాలిసిస్ వాట్ ఐ డన్ ఇస్ శుభ్మన్ గిల్ స్పిన్ కి ఎందుకు ఆక్వర్డ్ అవుతాడంటే హిల్ హ్యావ్ దట్ ఆక్వర్డ్ గ్యాప్ బిట్వీన్ దట్ ప్యాడ్ అండ్ బ్యాట్. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఇన్ 2025 సిరీస్ ఆ గ్యాప్ చాలా తగ్గింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై 2-3 times వైల్ వాకింగ్ ద బాల్ టువర్డ్స్ ద లెగ్ సైడ్ ప్యాడ్ కి కొట్టుకున్నాడు చాలా సార్లు. ఒక 2-3 times నేను నోటీస్ చేశా. సో ఇది విరాట్ కోహ్లీ కూడా సేమ్ ఇష్యూ ఉండే, సేమ్ ఓవర్కమ్ చేసిండు. బట్ విరాట్ కోహ్లీ చాలా సార్లు బ్యాట్ అండ్ ప్యాడ్ రెండు ఒకేసారి దాకి ఎల్బిడబ్ల్యూ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అంటే నువ్వు అంటున్న ప్రాబ్లం జస్ట్ సెకండ్ అంటున్న గ్యాప్ ఏదో ఇష్యూ ఉందో అది ఉట్టి స్పిన్నర్స్ కే ప్రాబ్లం అవుద్దా అంటే విరాట్ కోహ్లీ అది స్పిన్నర్స్ కన్నా పేసర్స్ కి ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశాడు. సో ఇట్ ఈస్ అ టెక్నికల్ ప్రాబ్లం. యూ కెన్ ఫేస్ ఇట్ విత్ ఎనీబడి. సో రెండు మనము జస్ట్ టు యాడ్ బిఫోర్ బోత్ ద మ్యాచెస్ ఆర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్, కల్కత్తా, గువాహతి. రెండిట్లో యూ కెన్ ఎక్స్పెక్ట్. గువాహతి ఆల్టిట్యూడ్ చాలా పైన ఉంటుంది, సీ లెవెల్ నుంచి కొంచెం పైకి ఉంటుంది గ్రౌండ్ టు మై నాలెడ్జ్. సో బోత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ వెరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్. Guwahati is somewhat like the South African track where you can like those are conditions which you like South Africans like high altitude bouncy tracks కొంచెం ఆ ఫీలింగ్ నచ్చుద్ది. రెండు చాలా షార్ట్ బౌండరీస్. Guwahati is a very short boundary. Eden Gardens is Eden Garden also short boundary. నువ్వు ఇక్కడ కింద నువ్వు బ్యాటింగ్ ది పెట్టావు అని అనుకో, మనోళ్ళు కొడతానే ఉంటారు. మనోళ్ళు పక్కన పెట్టు. We will give chances for them also to slog us hard. And they are coming up with an excellent form. They won the bloody test championship. South Africa Pakistan series కూడా గెలిచారా గెలవలేదా వాళ్ళు? 1-1 draw. 1-1 draw. రెండే టెస్ట్ 1-1 అయింది ఇప్పుడే చూస్తాం. They won the second match. They are not coming in from a bad form. వాళ్ళు అయితే గట్టిగా స్వాగ్ చేస్తారు. అయితే keeping this in mind, they'll not rest Bumrah, Siraj are going to play for sure. Then another thing, it was a really good point from Abhinav actually, and even Rijul brought it up silently, but the place where we are playing, right, Kolkata and Guwahati, and this is December in India, so it's not going to spin like square or whatever, and it will actually help the seamers. Surprisingly, no, Nitish Shetty is not in the team, but that's a different thing. But we might still go with two spinners, two seamers, and all the all-rounders. And seeing the conditions, Gambhir might even try to go with Washington Sundar over Kuldeep Yadav, so to extend the batting. If he thinks that it's very hard. Usually, from what my past memory, right, Ganguly Bengal president ayinappadi nunchi, Kolkata was a heaven for pacers actually. Ranjis lo. They bought a lot of pacers in Ranji, and whenever Ranji used to happen in November and December, all the pacers were like firing. Like Shami unde, Mukesh Kumar unde, Ishan Porel, Akash Deep, everyone is from there actually, from Bengal. So that was actually helping the seamers. So we might even be surprised. Akash Deep kuda adochu. The pitch is towards that side. Manam spinner ni fix అయిపోయి కూర్చున్నాం కానీ we never know if the pitch చూసినాక డిసైడ్ అవుతారని అనుకుంటున్నాను నేను. బట్ ఒకవేళ ఆకాష్ దీప్ విల్ ప్లే. అది కాదు, ఆకాష్ దీప్ లాంటి స్పిన్నర్ నాడిపోయడం ఎందుకు? ఆకాష్ దీప్ ఒక పేసర్ అవుతాడు ఆ గ్రౌండ్ కి వెళ్ళగానే. ఇంగ్లాండ్ సిరీస్ చూసిన తర్వాత వాడిని స్పిన్నర్ అనడం అదే కదా పాపమయ్య. స్పిన్నరే 110 120 120s లోనే ఇస్తాడు. 135 140 135 వేసిండే మొన్న. He was bowling
యా మనకున్న స్పిన్నర్స్ యాక్చువల్లీ ఇంతమంది ఆల్రౌండర్స్ లో చాలా పెద్ద నీకు టాపిక్ ఉంది అర్థం కదా. అవ్వట్లే కదా, పేస్ ఫ్రెండ్ వేస్తే రబాడా ఉన్నాడు, నోర్కియా ఉన్నాడు, మన జనసేన మార్కో పార్టీ కొంతమంది ఉంది. పేసర్స్ వాళ్ళు తీసుకొస్తారు అనుకుంటున్నా ఇండియాకి. జనసేన వాళ్ళు ఇండియాకి తీసుకురావడం స్పిన్నర్ అని తీసుకొచ్చి మనం సర్ప్రైజ్ మేము పేస్ ఇస్తాం ఇప్పుడు అని చెప్పాలి. నోకియా కాదు, లేడు. ఇది ఎక్కడో రబాడా తేడా ఒక్కడే ఇరుక్కు. ఉన్నాడు. అసలు మనం యాక్చువల్ గా లేదు, చాలా మాట్లాడినాం, వాళ్ళ స్క్వాడ్ చూడాలి ఒకసారి. నేను ఐ వాంట్ సీ దర్ స్క్వాడ్ యాక్చువల్లీ. ఐ జస్ట్ యాక్చువల్లీ పుట్ ఇన్ ద సేమ్ స్క్వాడ్ నా పాకిస్తాన్ స్క్వాడే. ఏమంటే కేశవ్ మహారాజ్ ఆడాడు అంతే అనుకుంటా. మరి యాన్సన్ కనపడలేదు నాకు పాకిస్తాన్ మ్యాచెస్ లో. మార్కో యాన్సన్ కనపడలేదు, నాకే అయితే కూడా కనపడలేదు. ఒక్కడే ఉన్నాడు సీమర్ ఆడిండు. ఒక్కటి. I అదే only saw వాళ్ళు one చెప్పారు కదా. seamer in Pakistan. That's why I'm curious now. We are talking about Nokia and all. Actually, Jansen, if he can play as the second seamer, they have a brilliant all-rounder there who has IPL experience. But I didn't see Jansen also. కానీ ఒక్క సెకండ్, యాన్సన్ ఇప్పుడు Is రాహుల్ he injured or మార్క్ Hansen is యాన్సన్ there in ఉన్నాడు the squad is in the squad now, Rizal bro? Okay. Yeah, that because makes sense. Rahul has shared in the chat that స్క్వాడ్. Okay. squad. జస్ట్ సెకండ్, ఐ జస్ట్ గెట్ ఇట్ డన్ అయితే. Yeah, someone can share. Maybe we can see. And time also we have to keep in mind. ఒకసారి స్క్వాడ్ టైం చూసేసి వీ కెన్ ఏమంటారు, వీ కెన్ గో టు ద లాస్ట్ 10 minutes 4. dirty. స్క్వాడ్ చెప్తున్నా. ఓకే, Mute myself. Yeah, ready. Go on. పర్ఫెక్ట్. ఓకే, Nice. మన లార్డ్ తెంబా, Hmm. బాష్, వీడెందుకు వచ్చింది మధ్యలో? ఓకే, Brevis. డెవాల్ బ్రేవిస్. ఓకే, టోనీ okay. డెజర్సీ కూడా మంచి ప్లేయర్. yes సైమన్ yes. Hamza. హార్మర్ గుడ్, మార్కో యాన్సన్ గుడ్. ఆగా ఒక Hamza నిమిషం. surprising Ha- actually. Hamza. హార్మర్ ఇస్ గుడ్. మార్కో యన్సన్ ఉన్నాడు చూసారా, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, మొల్డర్ Yeah. ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. ముత్తుస్వామి రబాడా, అరే నోర్కియా లేడబ్బా. లేడు. That's what I wanted to talk like. ఎవరికే లేడు. కానీ వాళ్ళు రబాడా, యన్సెన్ అండ్ ముల్డర్ ని Mulder. దించినా Variant. మనం బుక్ అయిపోతాం. సి నీకు ఇక్కడ కట్ చేసుకుంటే ఒక సెకండ్ Mulder light లే. ఒక సెకండ్ ఆలోచించండి. మోల్డర్, నితీష్ రెడ్డి ఇద్దరు ఒక్కటే. లేదు, ముల్డర్ మంచి బౌలర్. లేదబ్బా, మంచి లేదు. బౌలర్. సి కాదు కదా, విత్ రాజేష్ ఒకటే అడిషనల్ పాయింట్ ఏంటంటే మల్డర్ కి ఇద్దరు లైన్ అనేది ఇంకొంచెం బెటర్ గా దొరుకుద్ది ఒక విషయం. సి దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సేమ్ పేస్ ప్రొఫైల్, హీ హ్యాస్ దట్ బెటర్ కటర్ టు బి ఆనెస్ట్. స్పేస్ ప్రొఫైల్ ఇప్పుడు కట్టి కూర్చుంటే క్యాప్టెన్సీ బుర్ర వాడుకొని నువ్వు నితీష్ ని గైడ్ చేస్తే హీల్ ఆల్సో గివ్ యూ దట్ వెరీ గుడ్ లైన్ అండ్ లెన్స్. ప్రాబ్లం ఏంటంటే ఆ కట్టర్స్ ప్రొఫైల్ అనేది బాగుంది, బట్ దోస్ కట్టర్స్ విల్ బి వెరీ ఇన్ఎఫెక్టివ్ ఆన్ దీస్ 2 tracks అట్లీస్ట్ ఫస్ట్ 3 days. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బౌమ ఎట్లా యూస్ చేస్తాడంటే వాడిని ఆ పార్ట్నర్షిప్ బ్రేకింగ్ కోసమే వాడిని వాడతాడు. ఎప్పుడైతే వికెట్లు పడలేదో వాడిని పిలుచుకొస్తాడు అంతే. అది WTC ఫైనల్స్ లో అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సి అంటే ఈ వీళ్ళ దగ్గర ఉన్న పేస్ ట్రాక్ కి అన్నిటికీ చెప్తున్నాను, ఒకవేళ కింద నువ్వు పేసింగ్ ట్రాక్ పెట్టి యాన్సర్ వేస్తే మాత్రం జైస్వాల్ తూ బాల్ డాల్ మే 6 కాగా మారుతూ మే సోచ్ లేతూ అని అంటాడు. ఐ ఆమ్ వెరీ ప్రిటీ మచ్ షూర్ అబౌట్ ఇట్. యాన్సన్ అంత బానే ఉంది 100%. నేను నాట్ సీయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్ అబ్బా. నేను 2-0 కి ఎనీథింగ్ బిలో 2-0 ఇస్ బిలో పార్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా. సింపుల్ సింపుల్ పర్ఫెక్ట్. బిలో పార్ కూడా కాదు, బిలో పార్. ఎందుకంటే యూ ఎక్స్పెక్ట్ టు విన్ ఆన్ యువర్ హోమ్ టర్ఫ్. సింపుల్. ఆల్సో వాడి క్యాప్టెన్సీలో వి వెంట్ టు ఇంగ్లాండ్, దేర్ నో వన్ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ బట్ హీ డిడ్ గుడ్. డైరెక్ట్ గా డీప్ వాటర్ లో పడేసిన గంభీర్ అన్నాడు కదా, వెళ్ళిండు. దెన్ వీ కేమ్ టు వెస్ట్ ఇండీస్, వీ డిడ్ ద నార్మల్, వీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, వీ వన్ సింప్లీ. బట్ దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు షో ద హోమ్ డామినెన్స్ కదా. ఇంకా నౌ సేనా కంట్రీ is coming here and we should start showing dominance which we had under Virat Kohli. I spoke about the same thing in the West Indies tour also. I didn't see the dominance in the team. Ruthless approach కనపడలేదు. This is the time we should start showing. ఇండియాకి వస్తే ఏంట్రా, ఇండియాకి వస్తే మ్యాచ్లు లేవా మనకి, ఏం చేయాలి, పీపుల్ షుడ్ స్టార్ట్ థింకింగ్ వాట్ వీ షుడ్ డూ ఇన్ ఇండియా అనేది. Vishal bro, I genuinely miss those Wasim Jafar days.
he used to whack everyone like 200 పక్క జిద్దు గాడు ఇట్లా అవుటే కాకుండే. దోస్ ఆర్ ద డేస్. ఐ మీన్ అలాంటి డేస్ ఒక మంచి 250s 300 కొట్టాలి ఒకడు. నో లాంగర్ అట్లాంటి అలా ప్లేయర్స్ లేరు కదా ఇప్పుడు అంత మనకి. 100 110 కొడితేనే అమ్మా అనుకుంటున్నారు. ఆ 250s వేర్ ఆర్ ద 250s మ్యాన్, వేర్ ఆర్ ద 300? లైక్ కరెక్ట్ డే 1 స్టార్ట్ చేసి డే 3 వరకు ఆడి నేను 2 సెషన్లు మీరే ఆడుకోండి లాస్ట్ 2 days అని చెప్పాలి. కరెక్ట్. సో ఈ లెవెల్ డామినెన్స్ చూపించాలి. సో మనం మన ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదాము. ఫైనల్ రౌండ్ లో 5 minutes left. జస్ట్ 5 minutes లో ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఫైనల్ రౌండ్ లో జెట్ స్పీడ్. టెల్ మీ వన్ ప్లేయర్ యు ఆర్ వాచింగ్ అవుట్ ఫర్ అండ్ వన్ సర్ప్రైజ్ థింగ్, కొత్త రీజన్, వన్ సర్ప్రైజ్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ 2 tests. స్టార్టింగ్ విత్ స్నేహిత్. పడుకోకో. ఏ బాబోలేవు. నువ్వే మేమేసుకుంటున్నావు. ఓకే, నీ గొంతు మ్యూట్ లో ఉన్నావు. ఒరే We అయిపోయిందా? should probably get back to నో him. సైడ్ రోహిత్. Agreed. సర్ప్రైజ్ ప్లేయర్ న్యూ ఇన్ఫార్మ్ ధ్రువ్ జురెల్. సర్ప్రైజ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ వన్ సర్ప్రైజ్ థింగ్. ఒక సర్ప్రైజ్ థింగ్ ఏమవుతుంది ఈ సిరీస్ లో సర్ప్రైజ్ అట్లా. థింగ్, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ బట్ లైక్ we will see both Dhruv Jurel and Rishabh Pant, 2 wicket keepers playing, and ఇంకా ఎక్సైటింగ్ ప్లేయర్ అంటే సిరాజే. ఎందుకంటే కంపేర్ టు అదర్ పర్ఫెక్ట్. స్టేడియంస్ ఇన్ ఇండియా, కోల్కతా అండ్ గువాహటి ఆర్ సమ్ పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్, సో హీ కెన్ బి మోస్ట్ వికెట్స్ ప్లేయర్. పర్ఫెక్ట్. రాహుల్. First surprising thing, మా కింగ్ టెంబో ఒక సెంచరీ కొడతాడు అనుకుంటున్నాను. ఓకే, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. A player to watch out for, yeah, Shubman Gill. లెట్స్ గో కెప్టెన్. స్నేహిత్ వస్తుందా? Yes, all good. చెప్పు. Player to watch out, Shubman Gill. ఎల్లారా. Expecting a 5 from our pacers. Any pacer. Bumrah or Siraj. వావ్. Nice. Series prediction 1-1 or 2-0. 2-0 or it will be a thrilling win. Any 2 tests la ఒకటి. ఓకే, డెలీట్ For India. ఇన్స్టాగ్రామ్ డెలీట్. 2 పాజిటివ్ రాజేష్. నంబర్ చెప్పిండు. రాజేష్. ప్లేయర్ టు వాచ్ అవుట్ మియా సిరాజ్. అండ్ కొత్త థింగ్, న్యూ థింగ్, గువాహతిలో 1/2 hour ముందు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అదైతే కన్ఫర్మ్. అది న్యూ థింగ్. అదే టైం జోన్స్. అంతే కదా, అవును. ఇట్స్ న్యూ థింగ్. లైట్ వల్ల Okay. విశాల్. అర్లీ రైస్ అవుతుంది కదా, అందుకే. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ వన్ సర్ప్రైజ్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ not సిరీస్. going to talk about a player to watch out from our team. We will watch every player definitely. సుదర్శన్ గురించి అనుకుంటున్నాం కానీ I want to see what Sudarshan is doing. Too many eyes on him right now. We have given enough chances. But actually, I want to talk about a player from South Africa to watch out for. I think it will be Aiden Markram. Lots of experience in Indian conditions, and he is that spinner, the kind of half and off spinner who tends to take a lot of wickets in Indian conditions. Glenn Phillips gani, Joe Root gani. So these guys take a lot of wickets. He is doing And good. the Even in surprise World Test Championship, he took wicket of Steven Smith to break their partnership. So he is not new to taking wickets. So he is one to watch out for, and with the bat as well. And surprise thing, Shubman Gill runs కొడితే అదే సర్ప్రైజ్ కాబట్టి అదే సర్ప్రైజ్ అనుకుంటున్నాను నేను in Indian conditions. వావ్. రిజుల్. I think he'll score a lot of runs in this series, and that is a surprise for me. రిజుల్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. Yeah, similar to Vishal. So I think I'll be having close eye on Sai Sudarshan. So with Wow. their left arm spinners, I think he will be crucial and he will do good. And the player who will surprise, I think it's going to be World Brevis. Considering it's not going to be a spinning track, he can be a spin aggressive batsman who can surprise with the tactics. Sure. Abhinav, we have only 1 minute. Jaldi. Player to watch out, Jasprit Bumrah. Surprise, Dhruv Jurel 150. వావ్. నేను I'll limit your, I'll అయితే kill your టాప్ ఆర్డర్ expectations. అవుట్.
ఒక్క టాప్ నిమిషం, అండ్ అవుట్. టైం లేదు రాహుల్, రాజేష్, వన్ సెకండ్. ఫర్ మీ ప్లేయర్ టు వాచ్ అవుట్ యశస్వి జైస్వాల్, అండ్ సర్ప్రైజ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు సీ 300 ఫ్రమ్ అ బ్యాటర్, ఇండియన్ batter, Indian. Shubman Gill, Jaiswal, KL, Jurel, whoever it is, 300 coming. अब की बार 300 పార్. 300 రిషబ్ పంత్ par. కొడతాడు. అది ఏం సిరీస్ 2-0 గెలుస్తున్నాము, గెలిచినాక మళ్ళీ ఇక్కడే మాట్లాడదాము. హ్యాడ్ అ గ్రేట్ సెషన్. టైం అయిపోతుంది. అంటిల్ దెన్ బాయ్.